బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ JN1 గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వైరస్ కారణంగా మరణాలు ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ అలర్ట్ జారీ చేసింది. మళ్లీ కోవిడ్ టెస్టులకి సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. RT-PCR టెస్ట్ కిట్లని సిద్ధంగా ఉంచాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే కేరళలో బయటపడిన కొత్త వేరియంట్ కారణంగా 5గురు మృత్యువాత పడ్డారు. దీంతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. రాబోయేది పండుగల సీజన్ కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలని కేంద్రం కోరింది. ప్రజల్లో ఇన్ఫ్లుయెంజా లక్షణాలు, శ్వాసకోశ ఇబ్బందులు కనిపిస్తే వెంటనే నమోదు చేయాలని కేంద్రం సూచించింది. ఎప్పటికప్పుడు కేసుల వివరాలని IHIP పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించింది. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ప్రజల్లోకి విస్తృతంగా ఈ ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, హలో. ఎస్ కృష్ణమోహన్, చెప్పండి. సునీల్, దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. కేరళలో ఒకటేసారి నలుగురు చనిపోయారు. వీరంతా బహుశా నేను అనుకుంటా బయట నుంచి వచ్చారు, సింగపూర్ నుంచే వచ్చుండొచ్చు. ప్లస్ యూపీలో కూడా ఒకతను చనిపోయాడు. రాబోయేది పండుగ సీజన్ కాబట్టి, న్యూ ఇయర్, క్రిస్మస్ కాబట్టి జనాలు ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి సో కేంద్రం అప్రమత్తం అయిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే 1800 కేసెస్ నమోదైనాయి. అయితే విదేశాల్లో చూస్తే సింగపూర్ లో మాత్రం బాగా పెరిగిపోయినాయి. ఈరోజు నియర్లీ 56,000 కేసెస్ నమోదైనాయి. లాస్ట్ వీక్ అంతకుముందు అంటే December 3rd నుంచి 9th వరకు 56,000 కేసెస్ నమోదైనాయి సింగపూర్ లో. అంతకుముందు ఓన్లీ 32,000 కేసెస్. సో అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్ చైనాలో కూడా బాగా స్ప్రెడ్ అయింది, అమెరికాలో స్ప్రెడ్ అయింది. అమెరికాలో నియర్లీ 20,000 కేసెస్ నమోదైనాయి. సో దేశవ్యాప్తంగా దాని ప్రభావం మన మీద కూడా ఉందండి. కాబట్టి సింగపూర్ మన పక్క పెద్ద దూరం ఏం కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సునీల్, హలో. ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ JN1 గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వైరస్ కారణంగా మరణాలు ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ అలర్ట్ జారీ చేసింది. మళ్లీ కోవిడ్ టెస్టులకి సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. RT-PCR టెస్ట్ కిట్లని సిద్ధంగా ఉంచాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే కేరళలో బయటపడిన కొత్త వేరియంట్ కారణంగా 5గురు మృత్యువాత పడ్డారు. దీంతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. రాబోయేది పండుగల సీజన్ కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలని కేంద్రం కోరింది. ప్రజల్లో ఇన్ఫ్లుయెంజా లక్షణాలు, శ్వాసకోశ ఇబ్బందులు కనిపిస్తే వెంటనే నమోదు చేయాలని కేంద్రం సూచించింది. ఎప్పటికప్పుడు కేసుల వివరాలని IHIP పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించింది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, మళ్ళీ దేశంలో కరోనా ప్రభావం కనబడుతోంది. ప్రజల్లో విస్తృతంగా ఇన్ఫ్లుయెంజాతో పాటు ఈ JN1 వైరస్ అనేది వేగంగా విస్తరించి వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కరోనాపై మరోసారి అలర్ట్ ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా హెచ్చరించింది. ముఖ్యంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి కేంద్ర ప్రభుత్వం మరోసారి అలర్ట్ అయిందని మనం చెప్పవచ్చు. గత కొంతకాలంగా కరోనా ప్రభావం లేకపోయినా కానీ మళ్ళీ వాటి ఉనికి కనుగొనడంతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అలర్ట్ చేసింది. ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ ఉన్నట్లుగా ఇప్పటికే అక్కడ గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేరళలో ఉన్న పరిస్థితుల్లో అది ఇతర రాష్ట్రాల్లో వ్యాపించకుండా ఉండాలంటే మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా ఇవాళ అప్రమత్తం చేస్తామని చెప్పవచ్చు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరొక వైపు కరోనాతో మృతి చెందిన సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని
మనం చెప్పవచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా కరోనా వేరియంట్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు కూడా సూచించింది. ముఖ్యంగా రాష్ట్రాలలో ఆర్టీపీసీఆర్ టెస్టులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలి ఇప్పటికే అని చెప్పి గతంలో ఏ విధంగా అయితే ప్రభుత్వాలు అలర్ట్ ఉన్నాయో మరోసారి ముందు జాగ్రత్త చర్య కూడా అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు తో పాటు అన్ని కేంద్రాలకు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులకు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ విజృంభించినా కానీ దాన్ని తట్టుకొని ఎప్పటికప్పుడు పరీక్షలు చేసే విధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించారు. మరోవైపు కేరళలో కూడా కొత్త వేరియంట్ ఇప్పటికే గుర్తించారు. JN.1 గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ 5 మృతి చెందేందు ఒక కేరళ 4 వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్గా ఉండకపోతే ఇది మరోసారి దేశమంతా విస్తరించే అవకాశం ఉందన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ హెచ్చరించాలని మనం చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు టెస్టులకు సిద్ధంగా ఉంచాలి. ఎవరైతే శ్వాసకోశ కానీ దగ్గు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వారికి వైద్య పరీక్ష చేయించాలి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వారు సూచించారు. దీని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కేంద్రం అయితే ఎప్పుడైతే హెచ్చరించిందో దానికి తగ్గట్లుగానే వీరు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా 2 రోజుల్లో దీనిపై అధికారులతో ఒక రివ్యూ కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. మరోవైపు గతంలో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో దీనికి సంబంధించి ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ ఆక్సిజన్ తో కూడిన బెడ్లు కానీ విరివిగా ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో మరోసారి ఎలాంటి పరిస్థితులు తలెత్తినా వాటి తట్టుకొని టెస్టులు చేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా ఎప్పటికప్పుడు అధికారాన్ని అప్రమత్తం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికైతే మన రాష్ట్రంలో కరోనాకు సంబంధించి కేసులు బయట పడకుండా కానీ ముందస్తుగా అన్ని రాష్ట్రాలు కూడా హెచ్చరించింది. మన పొరుగు రాష్ట్రంగా కేరళ ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు కానీ విమానాల ద్వారా వచ్చేవారు ఇతర రవాణా మార్గాల ద్వారా వచ్చేవారు ఇక్కడ చేరుకున్నట్లయితే ఈ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని రాష్ట్రాలకు కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సూచించడం మనం చెప్పవచ్చు. రైట్ రాజేందర్, అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మరణాలు కూడా పెరుగుతున్నాయి. మళ్ళీ డీపెస్ట్ ఎఫెక్ట్ కనబడే అవకాశం కనబడుతోంది ఇమ్యునైజేషన్ మీద, ముఖ్యంగా హ్యూమన్ ఇమ్యునైజేషన్ మీద. అందులోనూ ఇప్పుడు పైగా ఇంకొక 1 మంత్ వరకు కూడా 1.5 మంత్ వరకు కూడా ఇంకా ఈ వింటర్ సీజన్ అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లుయెంజా ఇంకొంచెం వ్యాప్తి చెందే అవకాశమే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి ప్రభుత్వాలు? సాధారణంగా చలికాలంలో జలుబులు తో పాటు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చలికాలం కూడా ఈ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా ఇప్పటికీ అప్రమత్తం చేస్తే మనం చెప్పవచ్చు. ఎందుకంటే చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ నిరోధక శక్తి కూడా కొంచెం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటేనే అన్నిటికీ మేలైనటువంటి కోణంలో ప్రభుత్వం ఇప్పటికీ అన్ని రాష్ట్రాలు కూడా సూచించింది. మరోవైపు ఇప్పటికీ ఈ కరోనా దీని ద్వారా 5 మృత్యువాత పడ్డారు. దాంట్లో కేరళకు రాష్ట్రానికి సంబంధించే 4 ఉండటంతో కేంద్రం కూడా అలర్ట్ అయిందని మనం చెప్పవచ్చు. ఈ వింటర్స్ ఇంకో జనవరి వరకు కూడా ఈ చలికాలం ఉండనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే మాస్కులు ధరించేలా సూచించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు అలర్ట్ అవుతుందో మనకు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం మాస్కుల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా కానీ అప్రమత్తంగా ఉండాలని మాత్రం హెచ్చరించింది. అదేవిధంగా ఆర్టీపీసీఆర్ సంబంధించిన టెస్టులు కూడా ఎప్పటికప్పుడు నిర్వహించేందుకు సిద్ధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా వారు సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.